ఆమేన్. ప్రతి దినం నీ జీవితంలో జరిగే ఆమేన్. దేవానికి స్తోత్రం. నా కుటుంబం నా జీవితంలో ఆశ్చర్య అద్భుతాలతో నా కుటుంబం నా వంశావళి కార్యంలో జరిగిస్తున్నందుకు దేవ స్తోత్రం. ఈ తలతో మా జీవితంలో ఆశ్చర్య మేలుతో తృప్తి కార్యంలో జరిగిస్తున్నందుకు దేవానికి స్తోత్రం. ఆమేన్. నేను నమ్ముతున్నగా నీ ఇంట్లో నీ కుటుంబంలో కుటుంబ వంశావళిలో దేవుని ఆత్మకార్యం ఆల్రెడీ జరగడం మొదలవుతుంది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యము మనతో బలపడు కార్యం జరిగించును గాక. ఆమేన్. ఈ దిన వాక్యం ఏంటమ్మా? ఒకసారి వెళ్తున్నాం చూద్దాం. Psalms 128:26. చూద్దాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిచి వారందరూ ధన్యులు. ఆమేన్. ప్రతి ఒక్కరు ఆరిసేటి ఇక్కడ ఏమందట? బ్లెస్డ్ ఇస్ ఎవ్రీ వన్ దట్ ఫియర్eth the Lord. You are blessed. That's what you are here. Amen. That walketh in his way. As you are walking in the ways of God, whatever దేవాది స్తుతించు ఆరాధించు ఆత్మ కార్యంతో దేవాది నీ జీవితంలో ఆశ్చర్య అద్భుతాలతో కార్యం జరిగించాలని ఆశపడుతున్నా. ఆ మాటకు దేవాది కమాండ్మెంట్స్ కట్టుబాటుతో దేవాదులు ఏం చెప్పారో దాని మీదకి నువ్వు ఆశ పెట్టుకుని బ్రతుకుతున్నావుగా. దేవునికి ఆత్మకార్యం బాహుబలంగా జరిగి Psalms 1:1 1 to 3 అక్కడ ఏం రాయబడింది చూడండి ఒకసారి. Psalms 1 చాప్టర్ 1 నుంచి 3 చూద్దాం. What it has been said. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుని చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె నుండును. అతడు చేయనదంతయు సఫలమగును. ఆమేన్. ఇది మన బ్లెస్సింగ్. దేవుని మాటలు వింటుండగా ఇది నీలో నాలో జరుగుతున్న బ్లెస్సింగ్. ఆమె ఐ రిసీవ్ దిస్ మిరాకిల్. ఆమేన్. అయితే ఇంకో మాటలు వెళ్తుండగా 81 Psalms 13 ఇంకో మాట ఏముందట? బ్లెస్డ్ అస్ ఎవ్రీ వన్ దట్ ఫియర్eth the Lord that walketh in his way. అయితే ఇందులో ఏమో రాయబడింది చూడండి. చాలా అద్భుతమైన మాట. అయ్యో అయ్యో నా ప్రజలు నా మాట వినని ఎడల, ఇశ్రాయేలు నా మార్గములను అనుసరించని ఎడల ఎంత మేలు, అనుసరించిన ఎడల ఎంత మేలు. ఆమేన్. మనం నడుస్తే ఎంత మేలు కదా. ఓ దట్ మై పీపుల్ హ్యాడ్ hearkened unto me and Israel had walked in my ways. If you walk in your ways, it shall be done. What it at 14 లో చూడము ఒకసారి. 81:14 ఏముంది? అప్పుడు నేను వేగిరమే వారి శత్రువులను అణగద్రొక్కుదును, వారి విరోధులను కొట్టదును. యెహోవాను ద్వేషించు వారు వారికి లొంగుదురు, వారి కాలం శాశ్వతంగా ఉండును. ఆమేన్. దేవుని నామంలో నీకు నాకు మనకు దేవాదుడి తెలవట్టి ఇశ్రాయేలు వాళ్ళతో మాట్లాడుతూ నువ్వు కూడా నేను కూడా వింటున్న మాట నీ నా మన దేవాదుడు కార్యం జరిగిస్తున్న మాట. ఆమేన్. అద్భుత మహిమ కార్యం ఈ తెలవడుతూ నీ జీవితంలో అద్భుత కార్యం దేవాదుడు జరిగించును గాక. సమాధానం మనకు కలుగును గాక. మేలుతో దేవాదుడు మిమ్మల్ని